అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. 2024 శాసనసభ ఎన్నికలకు రాష్ట్రం మొత్తం కూడా ముమ్మర ప్రచారంలో ఉంది. ప్రధాన పార్టీలు హోరుహారుగా కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఒంగోలు శాసనసభకు సంబంధించి కూడా అటు వైసీపీ ఇటు కూటమి పార్టీలు కూడా ముమ్మరంగా అయితే ప్రచారం చేస్తున్నారు. కానీ అప్పటి వరకు ఒంగోలు నియోజకవర్గ చరిత్రలో జరిగిన ఒక సంఘటన అయితే 2024 ఎన్నికల ప్రచారం ఇప్పుడు జరిగింది. అదే 37వ డివిజన్లో జరిగిన గొడవ. అది తారాస్థాయికి కూడా చేరింది. అసలు ఆ గొడవ ఎలా ప్రారంభమైంది, ఆ గొడవ గల ప్రధాన కారణాలు ఏంటి, ఆ గొడవలో ఎంతమంది బాధితులుగా ఉన్నారు, అసలు ఆ గొడవ యొక్క కారణాలు ఏంటి కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఒక బాధితుడు అయితే మనతో పాటు ఉన్నాడు. అతనే మేడికొండి మోహన్. ఆయన అడిగే ఇప్పుడు అసలు అక్కడ విషయాలు ఏం జరిగినాయి, ఇప్పటికీ ఆ కేసుకు సంబంధించి ఎలా నడుస్తుందో కూడా వారు మాట్లాడి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. నమస్తే మోహన్ గారు. నమస్తే అండి. 2024 ఎన్నికల్లో ప్రచారంలో ఉన్న కూటమి 37వ డివిజన్లో జరిగింది ఒక సంఘటన. హోరాహోరీగా ప్రచారం చేస్తున్న సంఘటనలో అటు వైసీపీ ఇటు కూటమి సభ్యుల మధ్య ఒక గందరగోళం. అసలు ఆ రోజు ఏం జరిగింది 37వ డివిజన్లో? వాళ్ళు శ్రీనివాసరెడ్డి కోడలు వాళ్ళ కొడుకు వచ్చి ప్రసారం చేస్తున్నారు మా డివిజన్లో. చేస్తుంటే సరే వాలంటీర్లు అనేది వద్దని గవర్నమెంట్ చెప్పింది, ఎలక్షన్ కమిషనర్. పోతే వాలంటీర్లు వేసుకొని తిరుగుతుంటే మా వాళ్ళు ఒక లేడీ ప్రభావతి అని వాళ్ళ ఇంటికి పోతే నీకేం పని అని అడిగింది. వాలంటీర్లు ఉండటానికి లేదనేవరికి ఆమె అడిగినందుకు వాళ్ళు వచ్చి ఆమె మీద, ప్రభావతి అని ఆమె మీద గోలి తిరుపతిరావు వాళ్ళ మనుషులు, వాళ్ళ కోడలు, శ్రీనివాసరెడ్డి కోడలు వాళ్ళు వచ్చి ముఖ్యంగా దాడి చేసి వాళ్ళు భయభాంతులు అయ్యి ఇబ్బంది పడి వాళ్ళ ఆయనను కొట్టారు, వాళ్ళ కొడుకుని కొట్టారు. పోతే ఆమెనే కొట్టారు, ప్రభావతి అని ఆమెని కొడితే ఆమె భయపడి ఫోన్ చేస్తే ఆడ గొడవ జరుగుతుందంటే మా ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆయన ఫోన్ చేసి చెప్పంలోనే నేను ఆడేదో గొడవ జరుగుతుందంట నీ కాడ నీ డివిజన్లో పోయి రామంటే పోయి వాళ్ళు భయపడి ఏడుస్తూ ఉన్నారు. తలుపులు కూడా తీయలే. అమ్మ నేను మోహన్ వచ్చాను అనేవరకు అప్పుడు తలుపులు తీస్తే పోయి మాట్లాడి అప్పుడు ఎమ్మెల్యే గారితో మాట్లాడా. అన్న ఇట్లా జరిగింది, ఏమన్నా కొట్టారు, కొడుకుని అందరిని కొట్టారు, కొంచెం ఒకసారి వస్తే బాగుంటుంది అన్న. రావాలంటే వస్తే బాగుంటుంది కదా మన కార్యకర్తలు అన్న. ఆయన సరే నేను వస్తున్నాను, ఆయన ముమ్మరంగా ప్రసారంలో తిరుగుతా సరే వస్తున్నానని ఒక 20 నిమిషాలు అరగంటలో సరే ఈ ఇల్లు తెలియదు కదని రోడ్డు మీదకి మెయిన్ రోడ్డు మీదకి వెళ్తే ఆడ నిల్చొని ఉన్నాం. మేము 4-5 వెళ్ళాము, నిల్చొని ఉన్నాం. వస్తే ముఖ్యముడిగా ఒక 25 నుంచి 30 మంది భయంకరంగా దాడి చేశారు నా మీద. దాడి చేసి కొట్టి గందరగోళం చేశారు. నాకంతా బ్లడ్ అంతా వచ్చి తలకాయ బయలింది. ఇంకప్పుడే సారు మళ్ళీ వచ్చేవరకు ఈలోపు జరిగింది. అటేమో వైసీపీ వాళ్ళు మొత్తం గోండాలు, రౌడీలు, గంజాయి బ్యాచ్ మొత్తం వాళ్ళ కొడుకు వెంటేసుకొని వచ్చారు. మొత్తం నా మీద భయంకరంగా దాడి చేశారు. సరే ఇంకా లోపు వచ్చేవరకు నువ్వు నేను అన్నట్టుగా ఉండేవరకు సరే ఇంక ఎమ్మెల్యే గారు వచ్చేవరకు వాళ్ళు ఇంకా వెళ్ళిపోయారు అటు ఇటు ఇరు వర్గాలను తప్పించారు. పోలీసు, డిఎస్పీ, సిఐలు అందరూ ఉన్నారు. వాళ్ళ ముందే నన్ను దాడి చేశారు. డిఎస్పీ ఉన్నారు, సిఐలు ఇద్దరు ఉన్నారు. ఆ రోజు దాడి జరగటానికి కారణం మీ డివిజన్లో వారి మీద దాడి చేశారని మీరు వెళ్ళటమేనా, లేకపోతే గతంలో ఆ డివిజన్లో అంటే వైసీపీకి మీకు మధ్య విభేదాలు ఉండి అవి మనసులో పెట్టుకొని దాడి చేయటం అంటే మీకు ఏమనిపించింది ఆ టైంలో? అంతకు ముందు రోజు నేను పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేశాను 37వ డివిజన్లో. ఆ రోజు చేస్తే ఆ డివిజన్లో దాదాపు 1500 మంది ఓపెనింగ్కి వచ్చారు. భయంకరంగా వచ్చేవరకు ఇంక ఏ కాడికి కమ్మపాలెంలో సిచ్యువేషన్ ఎలా జరిగిందో 7 కమ్మల వార్డు అని చెప్పి ఆ రకంగా ట్రై చేయాలని చూశారు. అది రివర్స్ అయింది. మన మీద దాడి చేసి మళ్ళీ కొట్టి మళ్ళీ ఇదిగో కమ్మోళ్ళు అనేవరకు మమ్మల్ని రానిలేదని అదొక బ్రేక్గా పెట్టారు. అందువల్ల పాత అనేది ఏం లేదు. అయితే మీరు దాడి జరిగిన తర్వాత మీకు దెబ్బలు తగిలి హాస్పిటల్కి వెళ్ళారు. అసలు జరిగిన కథ అంతా హాస్పిటల్లో జరిగింది. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి
అన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడని కోణం బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ రోజు హాస్పిటల్లో రిమ్స్లో చూపించలేదు. అక్కడ అసలు ఏం జరిగింది? ఆ రోజు నాకు దెబ్బలు తగిలితే ఎమ్మెల్యే గారు వచ్చి హాస్పిటల్ పోదాం, ముందు ఎస్పీ గారిని కలిసాం, ముందు అర్జెంటుగా హాస్పిటల్లో చేర్చండి అని అనేవరికి హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తే ఆడ మాకంటే ముందు పోయి వాళ్ళు ఒక 3-4 చేర్చారు. చేర్చి ఆడ మేము హాస్పిటల్లో చేరింగ్లోని డిఎస్పీ గారితో, సార్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు పోవద్దు, అప్పుడు మేము పోతే 2000 మంది ఉన్నాం, వద్దని చెప్పి ఆ డిఎస్పీ గారు ఆపారు. ఆపితే మేము ఒక అరగంట తర్వాత మా వాళ్ళు జనాలు ఎమ్మెల్యే గారు వద్దు మీరు అందరూ వెళ్ళిపోయి మేము వెళ్తామని మేము ఎంత ఒక 50 మంది వచ్చాం హాస్పిటల్కి. వాళ్ళు 500-600 మంది పైన ఉన్నారు. 500 మంది తర్వాత ఒక 1000 మంది అయ్యారు. అయ్యింది. ఆ రోజు అద్దాలు పగలగొట్టి ఎమ్మెల్యే గారి మీద నా మీద అద్దాల వాళ్ళు దాడి చేయబోయారు. అప్పుడు అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు గారు, సిఐలు, డిఎస్పీలు, స్పెషల్ స్క్వాడ్ ఉన్నా కూడా వాళ్ళు కూడా చొక్కా పట్టుకొని ఆ బాలినేని శ్రీనివాసరెడ్డి అతను నెట్టేశాడు. అడిషనల్ ఎస్పీని కూడా నెట్టేసి అద్దాలు పగలగొట్టి బేవచ్చంగా చేశారు. ఆ రోజు అక్కడ కూడా దాడి చేశారు. మా కార్యకర్తలని కుళ్ళగొట్టారు, ఇరగొట్టారు, మామూలు గొట్ల. హాస్పిటల్లో కూడా అయితే ఇక్కడ 37 డివిజన్లో దాడి జరిగింది, హాస్పిటల్లో దాడి జరిగింది, కానీ కేసులు మీ మీదే ఎందుకు? మళ్ళీ మమ్మల్ని కొట్టి నా మీద ఎస్సీ ఎస్టీ కేసు, మళ్ళీ తర్వాత 4 కేసులు పెట్టారు. నా మీద కొట్టి మళ్ళీ నా మీద కేసు పెట్టారు. ఆడ ఎంత దుర్మార్గంగా బాలినేని శ్రీనివాసరెడ్డి అనేవాడు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు. అట్లా చేయకూడదు. అది పెద్ద మనిషికి ఉన్నవాడు పెద్ద మనిషికి ఉండాలి. వాళ్ళ కొడుకు వచ్చినాక బస్టు పట్టించాడు మన నియోజకవర్గాన్ని. అంటే ఇప్పుడు 37 డివిజన్లో దాడి జరిగింది అంటున్నారు. ఆ దాడికి జరిగే సమయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కోడలు గారు ఉన్నారు, వాళ్ళ కొడుకు ఉన్నారు. ఆ దాడిలో వాళ్ళ కోడలు కూడా పాల్గొందా? దాడిలో కోడలు కూడా ఉంది. సైడ్ కోడలు కూడా ఉంది. కొడుకు కోడలు మొత్తం రౌడీ బ్యాచ్ వచ్చారు. హాస్పిటల్ కాడికి కొడుకు కోడలు వచ్చింది, శ్రీనివాసరెడ్డి, 12 వచ్చారు. అయితే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి టీడీపీలో ఉన్నారు కదా, ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ చూసి ఉంటారు. కాకపోతే మీకు ఈ 37 డివిజన్లో జరిగిన సంఘటన, హాస్పిటల్లో జరిగిన సంఘటన చూస్తుంటే మీకేమనిపించింది అప్పుడు? అంటే అప్పుడున్న సందర్భంలో అసలు నన్ను చంపేస్తారేమో వీళ్ళు, ఇంత భయంకర వాతావరణం సృష్టించారు అని ఎంతో కుమిలిపోయా, ఎంతో ఆవేదన చెందా. ఏం తగలగాడం తగిలి ఏముంది, వాళ్ళు ఎంతమంది వచ్చారు. అదే మా బాడీ గట్టి కాబట్టి వయసు బాగుంది కాబట్టి తట్టుకోగలిగా, లేకపోతే వాళ్ళ దెబ్బకి అసలు బతికే పరిస్థితి కాదు. ఆ రకంగా దాడి చేశారు. అప్పుడు ఒక ప్రధానమైన ఆరోపణ కూడా ఒకటి రావడం జరిగింది. కావాలని ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ మీద దాడి చేయాలనే ఉద్దేశంతో రిమ్స్ హాస్పిటల్ కూడా రావడం జరిగింది. అధిక సంఖ్యలో వైసీపీ శ్రేణులందరూ కలిసి అని చెప్పేసి కూడా ఒకటి వచ్చింది. అందులో వాస్తవం ఉందా? 100% ఆయన మీద దాడి చేయాలని, కొట్టాలని, లాస్ట్కి ఆ పోలీసు వాళ్ళు దొంగసాటుగా సార్ వద్దు సార్ అని నైట్ 2 దాకా భయంకరమైన వాతావరణం సృష్టించి కొట్టాలని చూశారు. ఆయన్ని కూడా ఎమ్మెల్యే గారిని కొట్టాలని చూశారు. ఆ రోజు ఆ సిచ్యువేషన్ అలాంటిది. అంతా తాగుబోతు బ్యాచ్ అండి, గంజాయి తాగుబోతు బ్యాచ్. అసలు కొడుకు ఫణీధర్ రెడ్డి పోసి పెంచాడు గంజాయి అంతా, అతనే సప్లై. అంటే ఎందుకని? అంటే ఓడిపోతామని ఒక భయమా, లేకపోతే ఏదైనా ఆదరణ వస్తున్న అక్కసా, లేకపోతే ఏంటి కారణము? ప్రధానంగా మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. అంటే కూటమిలో ఉన్నారు, ప్రచారంలో ఉన్నారు కాబట్టి ప్రధాన కారణం ఏమైంటుంది అంటే దాడి చేయాల్సినంత అవసరం. ఓడిపోతున్నాము, వాళ్ళకు వాతావరణం ఆల్రెడీ సిచ్యువేషన్ అర్థమైంది. ఒంగోలు ఎమ్మెల్యేగా జనార్దన్ డిసైడు, భారీ మెజార్టీతో గెలిచినారు, ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఏదో ఒక వాతావరణం సృష్టించి బూతుల కాడ భయభ్రాంతులు చేసి ఏదో చేయాలనుకున్నారు, ఏదేదో అనుకున్నారు, అవన్నీ వరకునే అయిపోయింది. వాళ్ళ అంత గొడవ జరిగింది కదా, ఆ సమయంలో పోలీసులు ఎలాగా అంటే మీకు సపోర్ట్ చేశారా, వాళ్ళకి సపోర్ట్ చేశారా, లేకపోతే ఎంక్వైరీ చేసి ఎవరు మీద తప్పులు ఉన్నాయని చెప్పేసి కేసులు పెట్టడం జరిగింది అంటారు? పోలీసులు పక్షపాతం చూపించారు. మొత్తం వన్ సైడ్ వాళ్ళకెళ్ళే, మనకెళ్ళి ఏమీ లేదు. ఇంత చింతాకంత చేయలే. మా మీద కొట్టి మా మీద కేసు పెట్టారు, మళ్ళీ 3 కేసులు.
కేసులు ఇంకా ఉన్నాయా? కొన్ని ఉన్నాయి. ఆ కేసు అంటే ఎస్పెషల్లీ 30వ డివిజన్లో దాడికి సంబంధించిన కేసులు వాళ్ళ మీద ఇంతవరకు కేసు అనే బుక్ చేయాలి. ఇంతవరకు 1 year అవుతుంది. సరే, ఇప్పుడు దాడి జరిగింది, ఎన్నికలు అయిపోయాయి, ఇవన్నీ ఓకే. ఇప్పుడు కొత్తగా కొంతకాలం క్రితం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీ కూటమిలో ఒక పార్టీ అయినటువంటి జనసేనలో చేరాడు, ఒక నాయకుడిగా కూడా ఉన్నాడు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇలాగ నా మీద దాడి చేశాడు, ఇప్పుడు మళ్ళీ మేము కూటమిలో వచ్చున్నాడు, మేమంతా కలిసి పనిచేయాల్సిన సందర్భం రానున్న రోజుల్లో ఉంది కాబట్టి మీకేమనిపిస్తుంది? మాకనేది అది నచ్చదండి. అతను రావటమే నచ్చలేదు. మాకనేది వద్దు అతను. మేమనేది మా ఎమ్మెల్యే గారు మేము కానీ ఎవరు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అతను ఒంటరివాడే అని కాదండి, జనసేనలో ఉన్నాడు కదా, తప్పు చేయాల్సిన పరిస్థితి. ఒకవేళ రాబోయే రోజులు అధిష్టానం కలిసి పనిచేయాలి, ఉన్నాయి మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి, అది అధిష్టానం ఇంకా చూసుకుంటుంది. మా ఎమ్మెల్యే గారు చూసుకుంటాడు, అది ఎట్లా చేయాలి లేదు ఆయన నిర్ణయిస్తారు. దాన్ని బట్టి పోవటమే. ఎమ్మెల్యే గారు ఏది చెబితే అదే మాకు, అది శిరాసవం చేయటమే. అంటే ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలోకి వస్తున్నారు అన్నారు కదా కూటమిలోకి, అప్పుడు మీకు తెలిసినప్పుడు మీకేమనిపించింది? మీరు ఏదైనా ఉన్నత అంటే మీ పై నాయకుల కంటే జనార్దన్ గారికి కానీ, ఇంకా లేకపోతే ఎంపీ గారికి కానీ, లేకపోతే ఇంకా మంత్రులకు తెలియజేయటం కానీ అని చెప్పారు? అధినాయకత్వం సార్, అది వాళ్ళకి తెలియాలి, మనకేం తెలియదు. అది రాకూడదు, తీసుకోకూడదు ఏదో తీసుకున్నారు. అతను అనేది ఇంట్రెస్ట్ అనేది లేదు. ఒంగోలు నియోజకవర్గం అతను జనసేనలో పార్టీలో చేరటం ఒంగోలు తెలుగుదేశం పార్టీకి ఎవరికీ ఇష్టం లేదు. 100కి 100 పాయింట్లు. అది ఎవరు ఊహించరాని సంఘటన. అది అతను వచ్చాడంటే కేసుల కోసం తప్పించుకొని మళ్ళీ వెళ్ళిపోయేవాడే. జనసేనలో ఉండడు, లాస్ట్కి 1 year 2 years ముందు వెళ్ళిపోతాడు. జనసేనలు అనేది ఉండడు. మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడే పుకార్లు వస్తున్నాయి వెళ్ళిపోతాడని. ఏమని? మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోతాడు. కేసులు ఇలా మా లాంటి కేసులు తప్పించుకోవడానికి. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలోకి వచ్చారు, మీరు ఉపయోగిస్తున్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సర కాలం అవుతుంది, అంటే మీ ప్రభుత్వం. అవునండి. ఆ టైంలో 30వ డివిజన్లో జరిగిన దాడికి కానీ, రిమ్స్లో జరిగిన దాడికి సంబంధించి వీడియోలు ఉన్నాయి. చాలామంది మీరు బాధితులు ఉన్నారు. వాళ్ళు ఆ సాక్ష్యాధారాలు పెట్టుకొని ఇప్పుడు కేసులు పెట్టడం జరిగిందా? కేసులు ఏమైనా పెట్టారా? ఏమైనా కొనసాగుతున్నాయా? ఇంకా ఇంతవరకు పెట్టలేదు. ఎంక్వైరీ చేస్తున్నాం అంటున్నారు. కానీ మొన్న పిలిచారు, పోయి మొత్తం పిలిస్తే వెళ్ళాను. అది ఫైల్ ముందుకు నడుస్తుంది. ఇంతవరకు అనేది కేసు అనేది పెట్టలా. ఓకే, అది ఇంతవరకు ఎందుకని ఇంత ఆలస్యం? ఎందుకు? సంవత్సర కాలం అవుతుంది కదా. ఇంకా ఎస్పీ గారికి చెప్పా, 1 సారి 3 సార్లు చెప్పా. తొందరగా డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, ఎమ్మెల్యే గారు చెప్పారు, మేము మాట్లాడా, చేస్తున్నా, అదే పనిలో ఉన్నాం అన్నారు. కానీ ఇంతవరకు వాళ్ళ మీద కేసు అనేది బుక్ చేయలేదు. అంటే మీకు జాప్యం జరుగుతున్నట్టు అనిపిస్తుందా? లేకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా కూటమిలో ఉన్నాడు కాబట్టి ఒక సామరస్యంగా సమస్యను పరిష్కరించే దిశగా ఇటు పోలీసులు కానీ పై ఉన్నతాధికారులు ఏమైనా అడుగులు వేస్తారని చెప్పి మీకు అనిపిస్తుందా? మీకు ఏమనిపిస్తుంది? వాస్తవం కేసులు పెడతారనా, లేకపోతే కాంప్రమైజ్ చేస్తారు? కాంప్రమైజ్ అనేది లేదు, మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టే పని లేదు. వాళ్ళు కేసు అనేది రిజిస్టర్ చేయాల్సిందే. దానికి అనేది అంగీకారం లేదు, మాకు ఎవరికి లేదు. ప్రధానంగా ఆ సమయంలో అంటే మీకు నోటెడ్ అయిన వాళ్ళు మీకు తటస్థపడుతూ ఉంటారు కదా, వాళ్ళు ఎంతమంది ఉంటారు మీ మీద అంటే దాడి చేసి ఈ కేసులో ప్రధానంగా ముద్దాయిలు? ఒక 20-25 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఆ పేర్లు చెప్పగలరా మీరు? కొన్ని పేర్లు తెలియదు. గంటా రామానాయుడు ఒకడు, పోతే గోలి తిరుపతిరావు, ఆ కార్పొరేటర్ ఒక ఇస్లాంపేటలో ఒక అతను, సాయి అనే ఒక అతను, కళ్యాణ్, చాలామంది ఉన్నారండి. పేర్లు అందరి గుర్తులేవు. ఇవన్నీ మీరు కంప్లైంట్లో రాసి ఇచ్చారా? రాసిలా, ఆ రోజు ఇచ్చాము, ఇంతవరకు కేసు ఫైల్ చేయాల. ఒకవేళ ఇప్పుడు మీరు న్యాయం కోరుకుంటే ఇచ్చేస్తాం, మొత్తం పేర్లు ఇచ్చేస్తాం. మీరేం కోరుకుంటున్నారు? న్యాయం, ఒకవేళ న్యాయం కోరుకుంటే వాళ్ళ మీద కేసు బుక్ చేసి, కేసు రిజిస్టర్ చేసి వాళ్ళకి శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను. వారు అంటే బాలినేని శ్రీనివాసరెడ్డితో సహానా? బాలినేని శ్రీనివాసరెడ్డితో సహా కోడళ్ళు, కొడుకు మొత్తం మీద నా మీదకి వచ్చిన వాళ్ళు, ఎమ్మెల్యే గారి మీదకి నా మీదకి వచ్చిన వాళ్ళకి శిక్ష అనేది పడాల్సిందే. ఒకవేళ అధిష్టానం నుంచి ఈ సమస్యని కాంప్రమైజ్ చేసుకోండి అని చెప్పేసి ఏదన్నా మీ మీద ఒత్తిడి తెస్తే మీరేం చేస్తారు? నేను అనేది ఒప్పుకో. కేసు అనేది రాజీ లేదు, కేసు అనేది ఉండాల్సిందే. అది
అయితే న్యాయ పోరాటం అయితే చేస్తారు. న్యాయ పోరాటం అయితే ఎంత దూరమైనా వెళ్తాం. మీకు స్థానికంగా ఉన్న లోకల్ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు మీకు సపోర్ట్ చేస్తారు, మీకు అంతా నమ్మకం ఉంది కదా? ఫుల్ సపోర్ట్ చేస్తాడు మా జనార్దన్ అన్న. మాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్, 100కి 200%. ఆయన 100% చేసేస్తాడు. మీకు ఇప్పుడు వరకు దాని గురించి ఏమైనా మాట్లాడటం జరిగిందా ఆ కేసుకు సంబంధించి? మాట్లాడాడు, అదే ఎస్పీ గారితో మాట్లాడాడు, డిఎస్పీ గారితో చెప్పాడు, ఆ పనిలో ఉన్నాడు. 2024 ఎన్నికలకు ముందు ఒంగోలులోని పలు డివిజన్లో జరిగిన కొన్ని సంఘటనలు, ముఖ్యంగా 37 డివిజన్ ప్రచారంలో భాగంగా వైసీపీ శ్రేణులు టీడీపీ వారిపై, అంటే ముఖ్యంగా కూటమిలో ఉన్న సభ్యులపై కూడా దాడి చేసిన సంఘటనలు కూడా అప్పుడు అనేక మంది గాయాల పాలవటంతో పాటు పైపెచ్చు కేసులు కూడా మోపించుకోవటం, అంటే వాళ్ళ మీద కేసులు పెట్టుకున్న పరిస్థితుల్లో కూడా మేము ఇప్పటికీ న్యాయ పోరాటం కోసమే ఎదురు చూస్తున్నాము. మేమైతే ఆ కేసును వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఆ కేసుని అయితే ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చూస్తున్నాము. అందులో భాగంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రజెంట్ జనసేన నాయకులు, అదేవిధంగా వారి కొడుకు ప్రణీత్ రెడ్డి, కోడల మీద కూడా కేసును మోపేదాని కోసం అయితే మేము గట్టి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి అన్ని విధాలా మాకు, అంటే టీడీపీకి అధిష్టానం మాకు సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఒంగోలు నుంచి అయితే మోహన్ చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.